నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ ఎన్సీసీ ప్రధాన కార్యాలయంలో ఎన్సీసీ డే వేడుకలు. క్రమశిక్షణతో కెరీర్ ఏర్పరచుకునేందుకు ఎన్సీసీ తోడ్పడుతుందన్న కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల అమలు వ్యతిరేకిస్తూ నవంబర్ 21 నుండి కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల జీవోను దగ్ధం చేసిన కార్మిక సంఘాలు. అమలాపురంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న చైర్మన్ కంచిపల్లి సత్యనారాయణ. రెండోసారి సేవ చేసుకునేందుకు భాగ్యం కలిగిందన్న చైర్మన్. వాసవి క్లబ్ కపుల్స్ యూత్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో తాళ్లరేవులో గుడ్ విల్ విజిట్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ. శంఖవరం మండలం కత్తిపూడిలో శ్రీ రాజా వత్సవాయి బుజ్జి సీతాయమ్మ మహారాణి బహదూర్ వారి 190వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా. తుని మండలం టి వెంకటాపురం గ్రామంలో ఘనంగా నవ్వుల తల్లి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం. భక్తులు కలశాలతో ఊరేగింపులో పాల్గొన్న మహిళా భక్తులు. మహారాణి సేవలు మరువలేనివి. ఆమె సేవలు యావత్ భారతదేశానికి ఆదర్శమన్న పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప. కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్వీబీఎస్ మహారాణి 190వ వర్ధంతి వేడుకలు. క్రమశిక్షణతో కెరీర్ ఏర్పరచుకునేందుకు ఎన్సీసీ తోడ్పడుతుందని గ్రూప్ కమాండర్ ఆఫ్ కాకినాడ గ్రూప్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ తెలిపారు. శనివారం కాకినాడ ఎన్సీసీ ప్రధాన కార్యాలయంలో ఎన్సీసీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో కెరీర్ ఏర్పరచుకునేందుకు ఎన్సీసీ తోడ్పడుతుందన్నారు. తుఫాన్, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సామాజిక బాధ్యతగా క్యాడెట్లు సహాయక చర్యల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. దేశభక్తి, నాయకత్వ లక్షణాల్ని పెంపొందించుకోవడానికి విద్యార్థి దశలో ఎన్సీసీ ఎంతో ఉపయుక్తమన్నారు. ఎన్సీసీలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుందన్నారు. మేకింగ్ ఇండియాలో ఎన్సీసీని భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. ఎన్సీసీ శిక్షణ ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కల్నల్ నాయక్, కల్నల్ మాణిక్, గ్రూప్ కెప్టెన్ ప్రవీణ్ బాబు, మేజర్ మహమ్మద్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. Congratulations and wishes on this occasion to the directing force of our NCC, that is the cadets, institutions, all officers, PI staff and civil staff, ANOs who are the force behind the successful conduct of various camps and social activities by the cadets. We should also not forget the parents who have been the main motivation factor to ensure that the cadets are able to participate in the and are able to enroll and participate in various activities of the NCC. In last 1 year, we've been able to conduct very successful activities. Like in this month, a week back, we were able to conduct Idea Innovation Competition Pan India, where the 85 projects from all over India were displayed, which were designed and fabricated by the NCC cadets. We also had a startup competition where each director fielded 10 cadets with a new idea, in line with the government initiative India Startup. We also have camps like national level camp, that is Spatial National Integration, which showcase where we took an opportunity, got an opportunity to showcase the complete culture of our state. And on this day, I am very grateful to the state machinery, whether it is the DC, the police, which has supported us in conducting any activity at any time when we have requested. We are also very grateful to the education, the Secretary to Education, Secretary to Higher Education, Mr. Konda Shashidhar, where he has supported wholeheartedly in various, whenever we have faced a problem in conducting whether it is camp or any social activities. I am also very proud that it is the first time that our cadets from our group have been 46 cadets have been selected from our group. That is the highest as of date in last 5 to 6 years. This has been possible because of the dedicated training by the PI staff, by the ANO, and cadets themselves coming volunteering to participate in various activities. I am sure in coming years the number of cadets participating in RTC will increase manifold.
our cadets have won many medals, whether it is Thal Sena, Nau Sena or Vayu Sena. All credit goes to the cadets, COs and the institution. In the end, I would like to thank everyone for joining us to celebrate the NCC Day. Thank you. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 21 నుంచి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల జీవోను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకట్రావు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వరులు, ఐఎన్టీయూసీ ఏపీఎన్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లూరి రాజు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏఐసీసీటీయూ రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల ప్రస్తావన చేసే లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహణ 2015 నుంచి మానేసి తన వర్గ స్వభావాన్ని చూపించుకుందన్నారు. గతంలో 100 మంది పనిచేసే పరిశ్రమల మూసివేతకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చట్టం స్థానంలో లేబర్ కోడ్లలో 300 మంది పనిచేసే పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండా లే ఆఫ్, లాకౌట్ చేసి కార్మికుల వేతన బేరసారాల సందర్భంగా పరిశ్రమ మూసివేసి కార్మికుల పోరాటాలను నీరు కార్చేందుకు సహకరిస్తాయని విమర్శించారు. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికుల హక్కుల పాలిట ఉరితాడుగా మారతాయని, నయా బానిసలుగా మారకముందే కార్మికులంతా ఐక్యంగా బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై రాజకీయ పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, కోశాధికారి మలకారమణ, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, అజయ్ కుమార్, ఆశా వర్కర్ యూనియన్ నాయకురాలు భారతి, ఏపీఎంఎస్ఆర్యు నాయకులు అప్పారావు, వర్మ, నరేష్, చరణ్, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు. చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారతదేశంలో ఇవాళ ఎప్పటి నుంచో ఈ లేబర్ కోడ్ల మీద యుద్ధాలు, అలాగే మరి ధర్నాలు, అలాగే సత్యాగ్రహాలు చేయడం జరిగింది. దీన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు దీన్ని గమనించాడు మోడీ. ఎలాగైతే ఈవేళ మరి బీహార్లో ఓట్ చోరీ ద్వారా ఎలాగైతే ఎందుకు జరిగిందో దాన్ని ఈవేళ కార్మిక చట్టాన్ని హైజాక్ చేశాడు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ అట్టడుగున కార్మిక వర్గం కూడా ఈవేళ రోడ్డు మీదకి వచ్చి ఈవేళ మోడీకి వ్యతిరేకిస్తుంది, మోడీ పరిపాలన వ్యతిరేకిస్తుంది, బీజేపీ ఉండకూడదని వ్యతిరేకిస్తుంది. దీన్ని బట్టి ఈవేళ కార్మిక వర్గం మీద ఏదైతే ఉందో ఉక్కుపాతం మోపాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవేళ కార్మిక వర్గం మీద ఏదైతే జీవో పట్టుకొచ్చాడో 4 లేబర్ కోడ్ల మీద అది వెనక్కి తీసుకోవాలి. లేని పక్షాన దేశవ్యాప్తంగా అంచెలంచెలుగా ఈవేళ ఉద్యమాలు తప్పు అని చెప్పేసి కోరుకుంటూ ఈవేళ మోడీ ప్రభుత్వాన్ని కానీ వ్యతిరేకిస్తున్నారు. 2029లో తప్పకుండా మోడీని గద్దె దించే ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సభ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ప్రజలందరూ కూడా అనారోగ్యాలతోటి ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బతుకుతున్న టైంలో వైద్యం అందించకుండా, ఆక్సిజన్ అందించకుండా ప్రజల ప్రాణాలు గాల్లో కలిపేసి అందరూ చప్పట్లు కొట్టండి, డోలకులు కొట్టండి, డ్రమ్ములు వాయించండి అని చెప్పేసి పిలుపునిచ్చిన మోడీ ఎవరికీ తెలియకుండా పార్లమెంట్లో 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. వాటిని ఇప్పుడు అమల్లోకి ఏదైతే నవంబర్ 21వ తేదీ 2025న అమల్లోకి తీసుకొస్తూ నోటిఫై చేశాడు. అంటే ఎంత దుర్మార్గం! నవంబర్ 26న రాజ్యాంగం ఏర్పడిన రోజు పెద్ద ఎత్తున ప్రజాస్వామిక హక్కుల కోసం, రైతుల హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి పిలుపునిస్తే దానికంటే ముందుగానే ఈ నోటిఫై చేయడం అని అంటే చాలా దుర్మార్గమైన చర్య. ఇది వెన్నుపోటు చర్య, ప్రజలకు ద్రోహం చర్య, కార్మిక వర్గానికి ద్రోహం చేసే చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే మోడీ ఈ చట్టాలు కార్మికులకు ఉపయోగపడతాయని చెప్పేసి మాట్లాడుతున్నాడో ఇది పచ్చి అబద్ధం. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కార్పొరేట్ శక్తులకు అమ్ముడుపోయి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 12 గంటలు పనిచేయాలని, అదేవిధంగా కార్మికుల సమ్మె చేసే హక్కుని రద్దు చేస్తూ, యూనియన్ పెట్టుకునే హక్కుని రద్దు చేస్తూ, వేతన అడిగే హక్కుని రద్దు చేస్తూ 10 గంటలు పెంచడం ద్వారా షిఫ్ట్లు తగ్గించి ఉపాధిని కోల్పోయే విధంగా, నిరుద్యోగం పెంచే విధంగా చర్యలు తీసుకుంటూ మోడీ ముందుకు పోతా ఉన్నాడు. ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకి, సామ్రాజ్యవాదులకి ఊడిగం చేసే విధానాలే తప్ప కార్మిక వర్గానికి ఏమాత్రం కూడా మేలు కాదు. మేము కార్మికులుగా మాకు ఎందులో లాభమో ఎందులో నష్టమో మాకు తెలియదా? నువ్వు ఈ కోడ్ల ద్వారా మాకు లాభం అంటే మేము నమ్మేస్తామా? తక్షణం ఈ కోడ్లు రద్దు చేయాలి. అదేవిధంగా ప్రైవేటీకరణ ఆపాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి, ప్రతి కార్మికుడికి నెలకి 26,000 రూపాయల జీతం ఇవ్వాలి, అంగన్వాడీ
ఆశ, మిడ్ డే మీల్ వంటి స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. బీఓసీ బోర్డుని పునరుద్ధరించాలి. పథకాలు అమలు చేయాలి. వాటిలో పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ వంటి సౌకర్యం కల్పించాలి. అంతేకాకుండా ఆటో రంగం, మోటార్ రంగం, హమాలీ రంగాలకు సమగ్ర చట్టం చేసి వాటికి బోర్డు ఏర్పాటు చేసి ఆ కార్మికుల సంక్షేమం చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్ కంచిపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెళ్లిళ్లు పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తున్నాయని, స్వామివారి ఆలయ చైర్మన్ గా రెండోసారి సేవలు చేసుకునే భాగ్యం కలిగిందని చైర్మన్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు విజ్ఞప్తి మేరకు ఆలయ అభివృద్ధికి సుమారు 4 కోట్ల అంచనాలు కమిషనర్కు పంపించడం జరిగిందన్నారు. సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేలా 2 మండపాలు నిర్మాణానికి కృషి చేస్తామని ఆలయ చైర్మన్ అబ్బులు, ఈవో పివి సత్యనారాయణ, ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి బాల వెంకట నరసింహాచార్యులు పేర్కొన్నారు. అందరూ వచ్చండి. వచ్చిన అందరూ వచ్చండి బయటికి. అయిపోయిందా అబ్బాయిలు వస్తారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కంచిపల్లి సత్యనారాయణ అలియాస్ అబ్బులు, చైర్మన్ శ్రీ వెంకటేశ్వర దేవస్థానం అమలాపురం. ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా వెలుగొందుతున్నారు స్వామి. మేము మా చిన్నతనం నుంచి కూడా ఇక్కడ విపరీతమైన పెళ్ళిళ్ళు అయ్యి విపరీతంగా అయ్యి, అలాగే ఈ స్వామి స్వయంభు, అలాంటి స్వామి సన్నిధిలో మ్యారేజ్ చేసుకున్న జంటలు ఈవేళ అమెరికాలో ఉన్నారు, అన్ని విదేశాల్లో బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేసుకున్నారు. ఇక్కడ ఏ మొక్కు కోరుకున్నా ఆ కోరికలు నెరవేర్చే స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ మ్యారేజెస్ కావాలని ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్ళిళ్ళు చేసుకోవాలని చెప్పి ఖచ్చితంగా మొక్కుకుని, ఆ ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4గురిలో ఒక్కళ్ళకైనా సరే వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెళ్ళిళ్ళు జరగడం జరుగుతుంది పూర్వం నుంచి కూడా. ఇది ఎప్పుడు పుట్టింది ఆలయం, ఎలా స్వయంభూగా ఎలాగ వెలిసారు ఆయన అనేది ఈ వేళకి కూడా ఆయన స్వయంభూగానే వెలుగొందుతూ ఎంతో నిత్య దీప నైవేద్యాలతో వెలజిల్లుతున్నారు స్వామి. ఆ స్వామి సన్నిధిలో వివాహాలు చేసుకున్న వారు అందరూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలుగొందుతున్నారు. వారు వచ్చి ఇక్కడికి ప్రతి సంవత్సరం ఎక్కడున్నా కూడా వచ్చి కళ్యాణానికి వచ్చి వారి స్వామిని దర్శించుకుని ఆయన మళ్ళీ ఏదైనా కోరికలు ఉంటే కోరుకుని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వెళుతుంటారు. ఎక్కడున్నా కూడా హైదరాబాద్లో ఉన్నాయి, పాలనలో ఉన్నాయి. వారు అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి ఆయన ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. అలాంటి స్వామి మన అమలాపురం పట్టణంలో వేచి ఉంటాం అన్నది మనందరి అదృష్టంగా నేను భావిస్తూ, నాకు ఈ చైర్మన్ పదవి అనేది నాకు రెండోసారి ఆ స్వామి పిలిచి నాకు ఇవ్వటం అంటే నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఆ స్వామి ఎందుకు పిలిచారు, మన చేత ఏం చేయించాలి, ఆయన సంకల్పంతో అన్ని కార్యక్రమాలు ముందుకెళ్ళి భక్తులు సహకారంతో అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో మేమందరం కూడా సంకల్పిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో వాసవి క్లబ్ కపుల్స్ యూత్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గుడ్ విల్ విజిట్ కార్యక్రమానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. గుడ్ విల్ విజిట్ లో భాగంగా తొలుత వాసవి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి
రామకృష్ణ మాట్లాడుతూ కేశవపురం శివాలయానికి 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ ను సభ్యుల చేతుల మీదుగా బహుకరించడం జరిగిందన్నారు. అనంతరం రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ మనోవికాస కేంద్రం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. అలాగే రచ్చవారిపేటలో ఎంపీపీ స్కూల్ కు లేటెస్ట్ మిక్సీ అతిథుల చేతుల మీదుగా బహుకరణ చేశామన్నారు. కొంతమంది డయాబెటిక్, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళరేవు వాసవి క్లబ్ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేస్తున్నటువంటి ఈ క్లబ్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. మరి ఈ సంస్థ 1961లో ఒక అక్టోబర్ 1వ తేదీన ఒక 11 మందితోటి ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఈరోజు 1,00,000 మంది సభ్యులతోటి 32 వాసవి జిల్లాలో 2000 క్లబ్బులతోటి విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. మరి ప్రతి సంవత్సరం మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాలతో పాటు 35 దేశాలలో ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ. మరి విద్య, వైద్య, వ్యాపారంలో ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి పేదవారికి సహకరించడానికి మరి మహాప్రస్థానం, విద్యానిధి, స్వయం ఉపాధి పథకం, స్కాలర్షిప్స్, ఈ విధంగా సుమారు 65 సేవా కార్యక్రమాలతోటి ముందుకెళ్తున్నటువంటి ఏకైక. ఇవాళ మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి గుడ్ విల్ విజిట్ సందర్భంగా ఇవాళ తాళరేవు కపుల్స్, ఈ యూత్ తాళరేవు క్లబ్ వాళ్ళు అనేక కార్యక్రమాలు పెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా శివాలయంలో వాటర్ కావాలన్నారు, వాటర్ ట్యాంకు. సో దాని నిమిత్తం వాటర్ ట్యాంక్ పెట్టడం జరిగింది. అలాగే స్కూల్లో పిల్లలకి, వికలాంగులకి దుప్పట్లు మరియు వాళ్ళకి బిస్కెట్లు పంచడం జరిగింది. అలాగే గుళ్ళోని సేవ నిమిత్తం 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమం చేసిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, అలాగే వీళ్ళ వెనక నుండి నడిపిన ఐఈసీ గారు సుభాష్ గారికి కూడా శుభాభినందనలు. జయవాసవి. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో శ్రీ రాజా వత్సవాయి బుజ్జి సీతాయమ్మ మహారాణి బహదూర్ వారి 190వ వర్ధంతి వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జనసేన నాయకులు మేడిశెట్టి బాబి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహారాణి బుచ్చి సీతాయమ్మ చౌల్ట్రీ చైర్మన్ చంద్రమౌళి ఆధ్వర్యంలో మహారాణి బుచ్చి సీతాయమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే సత్యప్రభ పూలమాలలు వేసి నివాళులర్పించారు. 190 సంవత్సరాలుగా బుచ్చి సీతాయమ్మ మహారాణి వర్ధంతి జరుపుకోవడం ఒక గొప్ప విషయమని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. మహారాణి సత్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 400 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ పాల్గొన్నారు. ఒక వ్యక్తి చనిపోయిన 190 సంవత్సరాల తర్వాత కూడా మనం తలుచుకుని గొప్పగా ఈ సంస్మరణ సభ ఇలా ఇంత వైభవంగా చేసుకోవడం అన్నది చాలా ఆనందించవలసిన విషయం. ఒక వ్యక్తిని ఏదైనా చనిపోయిన తర్వాత గుర్తు తెచ్చుకుంటున్నప్పుడే ఆ వ్యక్తి చనిపోయే కూడా ఆ వ్యక్తి బతికినంత కాలం ఉన్న ఆ వ్యక్తిత్వం గురించి, విలువల గురించి చెప్పుకున్నప్పుడే మనం జన్మ సార్థకం అవుతుంది అన్నది నిజంగా ఇలాంటి సందర్భాల్లోనే మనం చెప్పుకోవాలి. ఆ రోజు ఆ దాత సీతాయమ్మ గారు ఏ ఆశయంతో అయితే ఏదైతే మనం బాటసారులకి, ఈ దారి నుంచి వెళ్ళే బాటసారులకైతే, పేదలకైతే, యాత్రికులకైతే ముఖ్యంగా, ఎందుకంటే మన పక్కనే అన్నవరం ఒక పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది. దానికి ప్రతిరోజు కూడా ఎన్నో రాష్ట్రం నలుమూల నుంచి కూడా రావడం జరుగుతుంది. వారి యాత్రికులకు కూడా వారికి ఇలా సదుపాయాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఆవిడ చేసిన సంస్మరణ సభ జరుపుకోవడం, దానికి శాసనసభ్యురాలు కూడా, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా వేరే గ్రామం, వేరే ఊరి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా హాజరవ్వాలి. అటువంటి మహోన్నత వ్యక్తిత్వం గల మరి మహారాణి గారు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి రావడం, దాంట్లో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే చక్కటి దాతృత్వం గల వ్యక్తి. అటువంటి చక్కటి కార్యక్రమాలు, ఎందుకంటే 190 సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుకున్నాం అంటే మనం చేసిన కార్యక్రమాలు మిగులుతూ ఉంటాయి. మరి మనం చూసాం స్వర్గీయ వరపుల రాజా గారు చక్కటి దాతృత్వంతో ఆరోగ్య ప్రదాతగా ఏ విధంగా అయితే నిలిచారో, దానికి ఇటువంటి మహారాణి గారి ప్రేరణ మాత్రం చెప్పక తప్పదు. కాబట్టి మరి మొన్ననే నేను సోషల్ మీడియాలో చూశాను, చైర్మన్ గారు
ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు వారిని మీ అందరి సమక్షంలో అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే గర్భిణీలకి పౌష్టికాహారం కార్యక్రమం హాస్పిటల్స్కి మరి శాసనసభ్యుల వారి సూచన మేరకు వారు తీర్మానం చేయడం జరిగింది. వారికి మరి శాసనసభ్యులకి చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ మరింత ముందుకు పోవాలి. ఎందుకంటే రౌతులపూన శంకవరం ఆస్తులు ఉన్నాయి, మరి అక్కడ రైతులు ఉన్నారు. రైతులతో ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు మాట్లాడి శిస్తికి ఇస్తే మరిన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి సత్రంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ పెట్టుకున్నా. తుని నియోజకవర్గం టి వెంకటాపురం గ్రామంలో వేంచేసి ఉన్న నవ్వుల తల్లి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగిందని ఆలయ ధర్మకర్త గింజల సూరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గింజల సూరిబాబు లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో పలు గ్రామాల భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో నవంబర్ 23వ తేదీన అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని గ్రామంలో బాజా భజంత్రీల నడుమ పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగా భక్తులు అమ్మవారి నామస్మరణతో నీటి కలశాలతో ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్వీబీఎస్ మహారాణి సత్రం నందు
మహారాణి 190వ వర్ధంతిని సత్ర కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1828వ సంవత్సరంలో ఆమె ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె సేవలు కొనసాగడం విశేషమన్నారు. ఆమె సేవలు యావత్ భారతదేశానికి ఆదర్శమని చినరాజప్ప కొనియాడారు. అనంతరం నిరుపేదలకు వస్త్రదానం, అన్నదానం నిర్వహించారు. మనకి సత్తా ఏర్పాటు చేసి భారతదేశంలో కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ రోజు 550 ఎకరాలు ఇచ్చి అన్నదానం చేయడం ఇచ్చి నాకు ఇక్కడ భోజనం పెట్టండి అని చెప్పి ఆవిడ మనకి రాసిచ్చింది. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరాడంగా మరి ఎలా జరుగుతున్నాయి అన్నీ కూడా ఈ 200 సంవత్సరాలుగా మనకి ఇక్కడ భోజనం పెట్టి ఇక్కడ పేదవాళ్ళు అందరూ చదువుకునే పేదలు కూడా ఎంతోమంది భోజనం చేసి